అందరికీ నమస్కారం అండి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా అయిన ఉండి ఎస్ఆర్ఓ ఆఫీస్ సబ్ రిజిస్టర్ ఆఫీసు. ఈరోజు ఆదివారం అయినప్పటికీ నేను ఇక్కడ కాపలాగా ఉండడం జరిగింది. ఎందుకంటే నా భూములు ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో నా డాక్యుమెంట్స్ పెండింగ్లో ఉన్నాయండి. పెండింగ్లో పెట్టి అక్రమంగా దొంగదాసాలు పుట్టిస్తున్నారు. అడంగల్లో పాస్బుక్లు నా పేర్లు ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఆటో మ్యూటేషన్ ఒక ఆప్షన్ ఉపయోగించుకుని నాకు నా పేరున ఉన్న భూములన్నీ మార్చేయడానికి చూస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయితే తెల్లారి 10 నిమిషాల్లో అడంగల్లో నా పేర్లు ఉండవు, 1B నా పేర్లు ఉండవు, అవి మారిపోతాయి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ స్టేట్లో ఎక్కడా చేయరండి. ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే సుధారాణి గారు మాత్రమే ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. దరిద్రం ఏంటంటే ఈవిడికి మళ్ళీ ప్రమోషన్ లిస్టులో ఫస్ట్ పేరు ఉన్నదండి ఈవిడికి. ఇది మన వ్యవస్థ. ఈవిడ చేసిన అక్రమ డాక్యుమెంట్లు అన్నీ కావండి. చాలా విధాలుగా చాలామంది బాధ్యులు ఈవిడిపై ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవిడిపై డిఐజీ గారు ఎంక్వైరీ చేశారు అని చెప్పారు. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, కానీ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. నేను వీరపాండ్యన్ గారికి, ఐజీ గారికి కూడా కంప్లైంట్ చేశాను. ఇక్కడ నా భూములు డాక్యుమెంట్ అక్రమంగా పెండింగ్లో ఉన్నాయండి, ఇవి చేయడానికి చూస్తున్నారు. అలాగే మొగల్తూరు ఎస్ఆర్ఓలో కూడా డాక్యుమెంట్లు పెండింగ్ పెట్టి ఈ 2 ఆఫీసులోనే కంపల్సరీ నా డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయండి. నేను వీటిపై మానవ హక్కుల సంఘానికి అలాగే లోకాయుక్త కూడా కంప్లైంట్ చేశాను. ఈ 2 రిజిస్ట్రేషన్ ఆఫీసులపై ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై, అక్రమ రిజిస్ట్రేషన్పై దయచేసి ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సబ్ రిజిస్ట్రార్పై ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఇక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్టర్ ఎంక్వైరీ చేసి దయచేసి ఇవి డాక్యుమెంట్ నాకు జరుగుతున్న ఈ డాక్యుమెంట్ నిలుపుదల చేయండి. అలాగే నేను ఏసీబీ వారికి కూడా కంప్లైంట్ చేశాను. ఏసీబీ ఆఫీసులో ఇక్కడ నా భూములు ఇలాగా అక్రమ అన్యాయంగా అడంగల్లో 1B అని నా పేర్లు ఉండగా నా భూమిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను తెలియపరిచాను. చాలా ఇబ్బంది పెడుతున్నాను. నేను అహర్నిశలు రాత్రులు పగలు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. 3 రోజులు సెలవు వచ్చింది. 3 రోజులు కూడా ఈ ఉండి మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉండడం జరిగింది. ప్రజెంట్ అయితే ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాను. మా తమ్ముళ్ళు అక్కడే మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అక్కడ ఎవరికి తెలియకుండా ఆ గుడిలోనో లేకపోతే బయట ఇక్కడ పడుకుని కారులోనో పడుకుని అక్కడ కాపలాగా ఉండడం జరుగుతుందండి. మా ఆస్తిని కాపాడుకోవడం కోసం, దుర్మార్గమైన ఈ సబ్ రిజిస్టర్ల నుంచి కాపాడుకోవడం కోసం మేము చాలా ఫైట్ చేస్తాం. రిజిస్ట్రేషన్ అయిన తెల్లని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదిలే ప్రసక్తి లేదండి. చట్టపరంగా, న్యాయపరంగా మేము తీసుకునే నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు అడంగల్లో 1B అన్నీ తీసుకుంటున్నాం. అన్నీ తీసుకుని ఎప్పుడు మారిపోతాయో, ఎప్పుడు స్కాన్ అవుతాయో తెలియదు. తీసుకుని లోకాయుక్తలో కంప్లైంట్ చేసుకున్నాం కాబట్టి లోకాయుక్తలో నెంబర్ కూడా అయింది. రేపు పొద్దున కౌంటర్ ఏమనేస్తారో చూడాలి. జిల్లా కలెక్టర్ గారికి ఏదో ఒక పిచ్చ ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఇదంతా వాస్తవాలు కాదని మాకు తెలుసండి. ఎట్టి పరిస్థితుల్లో నా భూమిని రిజిస్ట్రేషన్ చేసేస్తారు. అది ఈ దుర్మార్గమైన సబ్ రిజిస్టర్ని వెంటనే విధులను తొలగించాలి. వెంటనే వీరిపై సిబిఐ ఎంక్వైరీ చేసి వీరి ఆస్తులను కూడా వీరు సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలి. ముందు ఏసీబీ వాళ్ళు వీరు అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలి. లేదంటే నాలాంటి బాధలు చాలామంది ఉన్నారు. ముందు ఏసీబీ వారికి నేను ఒకటే చెప్తున్నాను. అలాగే లోకాయుక్త మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాను. ఇటువంటి సబ్ రిజిస్టర్లు ఎంకరేజ్ చేయకూడదు. ఒక్కసారి వీరిపై ఎంక్వైరీ చేయండి. వీరు సంపాదించిన ఆస్తులను కూడా సీజ్ చేయండి. నేను ప్రతిదీ మన డిప్యూటీ సీఎం గారికి, అలాగే మన ముఖ్యమంత్రి గారికి, మన నారా లోకేష్ గారికి, అలాగే మన ఉండి ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ గారు గౌరవం కృష్ణది కూడా పెట్టడం జరుగుతుంది. నేను ప్రతి తీసిన వీడియో కూడా, ఎందుకంటే వీళ్ళ వల్ల న్యాయం జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి నాకు వీళ్ళే న్యాయం చేస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి నాకు జెన్యూన్గా నేను ఫైట్ చేస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి నా ఆస్తులను కాపాడుకోవడం కోసం, ఇటువంటి సబ్ రిజిస్టర్ల ద్వారా వీళ్ళ నుంచి నా ఆస్తులను కాపాడడం కోసం ల్యాండ్ గ్రాబర్లకి సపోర్ట్ చేస్తూ నా భూములను అన్యాయంగా రాసేస్తున్నారండి. దయచేసి నాకు న్యాయం చేస్తారని నేను కోరి ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ అండి, నన్ను అర్థం చేసుకుని నాకు న్యాయం చేయండి ప్లీజ్.